ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్లతో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారి ల్యాబ్లో చేప మాంసం ఉత్పత్తి ఏ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ చేపట్టింది? చేప మాంసం ఉత్పత్తిని ఏ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ చేపట్టింది? దేశంలో తొలిసారిగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సిఎంఎఫ్ఆర్ఐ. సెంట్రల్ మెరైన్ ఫిషనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ మెరైన్ నోట్ చేసుకొని కావాలంటే సెంట్రల్ మెరైన్ ఫిషనరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. సీ ఫుడ్స్ పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరాను పెంచడమే దీని ఉద్దేశం. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ల్యాబ్లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తారంట. రంగు, రుచి, వాసన నిజమైన చేపను పోలి ఉంటాయంట. తొలి దశలో కింగ్ ఫిష్, చందువా చేప, వంజరం మాంసాన్ని అభివృద్ధి చేస్తారు అని ఈ ప్రాజెక్ట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చింది? 69వ ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ని గెస్ చేయండి. ఈ లోపల 69వ ఫిల్మ్ఫేర్ అవార్డు ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే జనవరి 28వ తేదీన ఘనంగా జరిగింది. దీనికి హోస్ట్గా ఎవరు వ్యవహరించారంటే కరణ్ జోహార్ గారు హోస్ట్గా వ్యవహరించారు. ఉత్తమ నటుడు ఎవరంటే రణ్బీర్ కపూర్. యానిమల్ మూవీ గాను ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్కి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సాహిత్య అకాడమీ ఇటీవల ప్రచురించిన పత్రిక ఏది? తెలంగాణ సాహిత్య అకాడమీ ఇటీవల ప్రచురించిన పత్రిక. ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పునాస తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పత్రిక. ఈ పత్రిక ప్రచురించడమైనది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టింది? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి 6వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మొరార్జీ దేశాయి 6 సార్లు ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయి రికార్డును సమం చేసిందంట నిర్మలా సీతారామన్ గారు. రెండో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించారంట. 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో రెండవ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించారు. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మలా సీతారామన్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరి రికార్డుని సమం చేశారు? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా ఎవరి రికార్డును అంటే మొరార్జీ దేశాయి రికార్డును సమం చేశారు. నిర్మలా సీతారామన్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరు రికార్డును సమం చేశారంటే మొరార్జీ దేశాయి రికార్డును సమం చేశాయి. ఈమె 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించడం జరిగింది. దేశంలో మెట్రో ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2024-25 మధ్యంతర ఎన్నికల్లో ఎన్ని కోట్లు కేటాయించారు? మెట్రోపాలిటన్ కేటాయింపుల్లో ఎన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 24,931 కోట్లను కేటాయించడం జరిగింది. మెట్రో ప్రాజెక్టులకు భాగంగా 24,931 కేటాయించడం జరిగింది.
10,000 ఎలక్ట్రిక్ బస్సులకి బడ్జెట్లో 1,300 కోట్లను కేటాయించడం జరిగింది. మెట్రోపాలిటన్కు మాత్రం 24,931 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఏ మంత్కు ఆ మంత్ సపరేట్గా ఇచ్చున్నాము, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నమీబియా అధ్యక్షుడు కన్నుమూశారు, వారి పేరేమిటి? ఇటీవల నమీబియా అధ్యక్షుడు కన్నుమూశారు, వారి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గాంగోబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గాంగోబ్. ఇటీవల నమీబియా అధ్యక్షుడు కన్నుమూశారు, వారి పేరు ఆప్షన్ ఏ గాంగోబ్. ఇటీవల బహుభార్యాతత్వం, బాల్య వివాహాలపై నిషేధం ఏ రాష్ట్రం చేసింది? ఇటీవల బహుభార్యాతత్వం, బాల్య వివాహాలపై నిషేధం ఏ రాష్ట్రం చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. బహుభార్యాతత్వం, బాల్య వివాహాలపై నిషేధం చేసిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందించిన ముసాయిదాలో పలు కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బహుభార్యాతత్వం, బాల్య వివాహాలపై పూర్తి నిషేధం, అన్ని మతాలకు చెందిన మహిళలకు వివాహ యోగ్య వయసు ఒకేలా నిర్ణయించడం, విడాకులకు సంబంధించి కూడా ఒకే తరహా నిబంధనలు వంటివి ఇందులో ఉంటాయంట. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చున్నాం. అలాగే అన్ని క్వశ్చన్స్తో కలిపి పీడిఎఫ్ ఏ మంత్కి ఆ మంత్ పీడిఎఫ్ సపరేట్గా ఇచ్చున్నాము. ఆ లింక్ కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ ఇప్పుడు వీడియో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక కంటిన్యూస్గా 1 మంత్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఏపీ ఎన్నో ప్లేస్లో ఉంది? రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఏపీ ఎన్నో ప్లేస్లో ఉందంటే 1వ ప్లేస్లో ఉంది, టాప్ లిస్ట్లో ఉంది. తమిళనాడు 2nd ప్లేస్లో ఉంది, 6th ప్లేస్ వచ్చి తెలంగాణది. టెలిమెడిసిన్ సేవలు అందించడంలో ఏపీ ఫస్ట్ రికార్డును సృష్టించింది. దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వీడియోని మీరందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది, అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది. ఫుల్ మంత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ దాంట్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.